నమస్తే అండి. నా పేరు డాక్టర్ సుధా కొనకళ్ళ. అనువంశిక ఆయుర్వేద వైద్యురాలిని. మా సత్తుపల్లి, ఖమ్మం జిల్లా, తెలంగాణ. ఇదిగోండి ఈరోజు మీకు కుప్పెంట అనే మొక్కను చూపిస్తున్నాను. ఇదిగోండి కుప్పెంట. దీన్ని మూర్ఖొండ అని అంటారు. సంస్కృతంలో హరిత మంజరి అని అంటారు. ఈ మొక్క ఉపయోగాలు ఎక్కడంటే అక్కడ కనిపిస్తుంది. ఎక్కడ ఉంటుంది అని అసలు మనం ప్రశ్న చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడంటే అక్కడ ఇది మనకు ప్రత్యక్షమే కనిపిస్తుంది కుప్పెంట. ఈ కుప్పెంటని అందరూ పిచ్చి మొక్కగా పీకేస్తూ ఉంటారు. చాలా వరకు, కొంతవరకు తెలియని వారు ఓ 30% పీపుల్. కానీ మన గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొక్క గురించి చాలామందికి తెలుసు. దీని గురించి వైద్యం కూడా, దీని మీద చాలా రకరకాల వైద్యాలు కూడా చేస్తారు. ఎందుకంటే ఇది ముఖ్యంగా నా దగ్గరకు వచ్చే క్యాన్సర్ పేషెంట్స్కి ఈ వేరుని ఉపయోగించి దీని కషాయం తాగి ప్రతిరోజు క్యాన్సర్కి ఉపయోగించమని చెప్తాను. దీని వేరు క్యాన్సర్కి పనిచేస్తుంది, వేరు కషాయం. అట్లనే ఈ వేరుని మెత్తగా చేసి దానిలో అంత తేనె వేసుకొని తీసుకుంటే పక్షవాతము, మూతి వంకరపోయిన వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. వేరుని 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. క్యాన్సర్కి పనిచేస్తుంది, దీంతోపాటు మూతి వంకరపోతుంది, కొంతమంది ఫేషియల్ పెరాలసిస్ వాళ్ళకి కూడా దీనిలో కాస్త తేనె వేసుకుని తీసుకున్నట్లయితే పక్షవాతానికి పనిచేస్తుంది. దీంతోపాటు ఇంకా ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి దీనికి అని అంటే, చర్మ వ్యాధులన్నింటినీ పనిచేస్తుంది. చాలామంది చిన్నపిల్లలకి ర్యాష్ వస్తూ ఉంటుంది, దానికి కారణం తెలియదు. అట్లాంటప్పుడు ఈ ఆకులు కొన్ని తీసుకుని ఆకులు మెత్తగా నూరేసి ఇంత పసుపు వేసి పిల్లలకు ఒంటికి పట్టించేసి కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు ఎండలో ఉంచినట్లయితే అలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే డైలీ ఒక వారం 10 రోజుల్లోనే ఈ ఒంటి మీద వచ్చే ర్యాష్ తగ్గిపోతుంది. దీంతోపాటు ఇంకా ఏమేమి వ్యాధుల్ని తగ్గిస్తుందంటే, మూర్ఛ వ్యాధి ఉన్న ఫిట్స్ వస్తున్న వాళ్ళకి ఈ ఆకులు కషాయం తీసుకుని అందులో అంత ఆవు వెన్న తీసుకుని వేసుకోవాలి. ఆవు వెన్న తీసుకొని ఒక వారం రోజులు ఇది తీసుకున్నట్లయితే ఇది మూర్ఛ వ్యాధికి పనిచేస్తుంది. అట్లనే కామెర్లు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, ఈ ఆకులు ఒక 4 ఆకులు తీసుకుని ఒక మిరియం గింజ తీసుకోవాలి. దానిలో ఒక 2 చుక్కలు ఆవు నెయ్యి వేసుకొని పరగడుపుని తీసుకున్నట్లయితే ఒక వారం 10 రోజుల్లో కామెర్లు కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే ఈ ఆకులు కషాయం తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది, కాన్స్టిపేషన్ కూడా ఈ ఆకు కషాయం తగ్గుతుంది. దీంతోపాటు ఆల్జిమర్స్ వ్యాధి, చాలామందికి ఆల్జిమర్స్ వచ్చిందని ఫోన్ చేస్తూ ఉంటారు. ఆల్జిమర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆకు కషాయం తగ్గిస్తుంది. దీంతో ఇంకా మనకి నాన్ హీలింగ్ వూండ్స్ ఉంటాయి, అస్సలు తగ్గని గాయాలు, షుగర్ వల్ల అసలు గాయం తగ్గకుండా ఉన్నవాళ్ళు పసుపును ఈ ఆకు వేసి దీనిని నూరేసి పట్టు వేసుకున్న తగ్గుతుంది. అలానే లోపలికి ఒక 4 ఆకులు కషాయం తీసుకున్న అదేంటి యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ పనిచేస్తుంది, యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఇది ఔషధ గుణాలు కలిగి ఉంటుంది ఈ మొక్క. కాకపోతే దీనిని మనం అసలు పట్టించుకోం. ఈ మొక్కని తీసి పడేసి ఎక్కడైనా కనపడంగానే మన పెరట్లో మొక్కలు పెరిగేటప్పుడు కనపడితే తీసేస్తూ ఉంటాం. కానీ ఈ వేరుని నేను క్యాన్సర్కి ఉపయోగించమని చెప్తూ ఉంటాను. క్యాన్సర్కి అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట ఇది. దీనితో పాటుగానే ఇంకా చిన్న కొంతమందికి దగ్గు, జలుబు ఎప్పుడు ఉంటుంది, దానికి రీజన్ తెలియదు అనమాట. వీళ్ళ ఇమ్యూనిటీ పెంచుకోవాలని ఈ ఆకులు కషాయం తీసుకోండి. ఈవెన్ న్యూమోనియా, బ్రాంకైటిస్, ఆస్తమా వీటిని కూడా తగ్గిస్తుంది ఇది. కాబట్టి ఒక మొక్క, కొంతమంది చెవిపోటు వస్తూ ఉంటుంది, అన్ని టెస్టులు చేయించానండి, స్కానింగ్ తీయించాను, తగ్గట్లేదన్న. అట్లాంటప్పుడు ఈ ఆకుని కషాయం తీసి రసం తీసి ఓ 2 చుక్కలు వేయండి చెవులో, దాదాపు తగ్గుతుంది మీకు చెవిపోటు. ఇలా అనేక ఉపయోగాలు ఉన్నాయి దీంతో. మీరు ఇప్పుడు కుప్పెంట మొక్క అని పల్లెటూరులో ఉన్న వాళ్ళని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని అడగండి. అడిగితే వీళ్ళతో నేను చెప్పినవి కాకుండా అంతకు మించి చెప్తారు దీని ఉపయోగాలు. అన్ని ఉపయోగాలు ఉంటాయి దీంతో. కాబట్టి ఈ మొక్క ఇది ఏదో పిచ్చి మొక్క అని తీసి పడేయకుండా, దీంతో ఇన్ని వైద్య విధానాలు ఉన్నాయి కాబట్టి కాస్త ఉపయోగించుకోండి. అట్లనే మొక్కలు కనపడంగానే మొక్కలు పీకేయకండి. పీకేసి మీకు ఏదో అటం వచ్చినట్టుగా మొక్కలు పీకి అవతల పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ప్రతి మొక్కలోనూ దాదాపు వయ్యారి బామ అని మనకు మొక్క ఉంటుంది, అలాంటి మొక్కలు కొన్ని కాకుండా 99% మొక్కలు మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి అలాంటి ఏదైనా మనకి పనికిరాని మొక్క ఉన్నది, దీనివల్ల మనకి చెడు జరుగుతుంది అనకంటే ఏదో ఒకటి అర మొక్కలు కాకుండా మనకి 100% మనకి ఇంత ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి కాస్త మొక్కలు పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి. నమస్తే అండి.